నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏలూరు రిజర్వాయర్ పరిధి కింద వరదల ఉధృతికి రైతులకు పంట నష్టం జరిగిన మాట వాస్తవమే, కానీ ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదని, మ్యాన్ మేడ్ మిస్టేక్ అని జగన్ చేస్తున్న ప్రచారం అబద్ధమంటూ సోమిరెడ్డి ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కాలువల వెడల్పుకు గత ప్రభుత్వం ఇచ్చిన టెండర్లను రివర్స్ టెండర్ల పేరుతో ఆపివేయడం వల్లే వరద నీరు వల్లే మార్గం లేక కాకినాడ వరకు నీరు చేరిందని, జగన్ రెడ్డికి క్యూసెక్కులు ఇన్ఫ్లో అవుట్ఫ్లో అంటే కూడా తెలియదని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే ప్యాలెస్లో కూర్చుని సంబరాలు చేసుకుంటున్నారని, ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా జగన్లో మార్పు రావడం లేదని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్న జగన్ బాధ్యత రాహిత్యం కనబడుతోందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. కూర్చొని పోయి ముద్దులు కింద 27,000 వదిలిపెడితే నిజంగా ముంపు గ్రామాలు ముంపు వచ్చింది, నష్టం వచ్చింది రైతులకి. కానీ ప్రాణ నష్టం జరగకుండా డిపార్ట్మెంట్ మినిస్టర్స్ నేను ఒక్కటి అడుగుతుండా, మొన్న 47,000 క్యూసెక్స్ వచ్చినాయి ఇన్ఫ్లోస్. 2003లో 42,000 వస్తే పూర్తిగా ఫ్లడ్ ఎఫెక్ట్ అయింది, వరదలకి మునిగిపోయినాయి 1,000 ఎకరాలు. 42,000 వస్తే 2003లో. 2020లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 17,000 క్యూసెక్స్ ఇన్ఫ్లో వస్తే 17,000 వస్తే కాకినాడ దాకా మునిగిపోయింది. కాకినాడ దాకా 17,000కి, కానీ ఈరోజు 47,000కి కాకినాడ దాకా వరదలు నష్టం జరగలే, కొంత ప్రాంతం నష్టం జరిగింది. దీనికి జగన్మోహన్ రెడ్డి, అరే నువ్వు వరదల్లో పోయి ఇళ్లలో ప్యాలెస్లో కూర్చొని పోయి ముద్దులు పెట్టుకుంటా, క్రాకర్స్ టపాసులు కాల్పించుకుంటా, చేతులు ఊపుకుంటా, మ్యాన్ మేడ్ మిస్టేక్ ఇది అని చెప్పాడు. అవును, మ్యాన్ మేడ్ మిస్టేకే. జగన్ మేడ్ మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి మేడ్ మిస్టేక్ వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రిజర్వాయర్ కింద ఉండే కెనాల్ ఈరోజు వరదలకు కారణమైన కాలువని 10,000 క్యూసెక్స్ కెపాసిటీని 70,000 క్యూసెక్స్ చేసి మోడర్నైజేషన్లో 292 కోట్లకి టెండర్స్ పిలిచి, టెండర్స్ అయిపోయి వర్క్ ఆర్డర్స్ ఇచ్చి పని మొదలుపెట్టి, అప్పుడు నీ గవర్నమెంట్ వస్తే రివర్స్ టెండర్స్ పేరుతో ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లో కూర్చోబెట్టావు. కింద